వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. మార్కండేయ శివాలయంలో గత 2015 సంవత్సరం నుంచి సుబ్రహ్మణ్య స్వామి ప్రతిష్ట స్థాపించినప్పటికీ కూడా ప్రతి సంవత్సరం కూడా సుబ్రహ్మణ్య షష్ఠి అనగా మార్గశిర శుక్ల షష్ఠి రోజు సుబ్రహ్మణ్య షష్ఠి అంటారు. దీన్ని సుబ్రహ్మణ్య స్వామి జన్మదినోత్సవం అంటారు. ఈరోజు ఎవరైతే వివాహం కానటువంటి వాళ్ళు, సంతానం లేనటువంటి వాళ్ళు, రుణ బాధ, రోగ బాధ ఇవన్నీ కూడా నివృత్తి కొరకు ఈ యొక్క సుబ్రహ్మణ్య షష్ఠి రోజు ప్రత్యేకంగా అభిషేకం చేయడం జరుగుతుంది. ఇటువంటి కార్యక్రమం ప్రతి సంవత్సరం కూడా అనేక మంది విశేషమైన భక్తులు వాళ్ళ యొక్క ఆర్తితో వచ్చి వాళ్ళ బాధలను తొలగించుకోవడం కొరకు, వివాహం కానటువంటి వాళ్ళు, అంగారక దోషం ఉన్నటువంటి వాళ్ళు, అలాగే సంతానం లేనటువంటి వాళ్ళు వీళ్ళందరూ వచ్చి గత 5 సంవత్సరాల నుంచి కూడా వస్తూ ప్రతిష్ట బట్టి కూడా వస్తూ అనేక మంది వచ్చి ఇందులో హోమంలో మరియు అభిషేకంలో పాల్గొని సత్ఫలితాన్ని పొందారు. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా సుబ్రహ్మణ్య స్వామి యొక్క అభిషేకం మరియు మూలమంత్ర హవనం నిర్వహించడానికి కమిటీ వారు విస్తృతంగా ఏర్పాటు చేశారు. ఇటువంటి కార్యక్రమంలో ఎవరైనా కూడా సుబ్రహ్మణ్యుడు అంటే జ్ఞానానికి ప్రతీక సుబ్రహ్మణ్యుడు ఎవరు ఏ కోరికలతో అర్చిస్తే ఆయా కోరికలు నెరవేరుతాయని చెప్పి శాస్త్రోక్తి శివపురాణంలో చెప్పడం జరిగింది. ఇటువంటి కార్యక్రమానికి అందరూ కూడా భక్తులు విచ్చేశారు. వారు విశేషంగా పూజలు చేసుకొని తర్వాత హవనం నిర్వహించుకొని సంతృప్తి చెంది వెళ్ళారు. అయ్యప్ప స్వామి యొక్క ధ్వజారోహణ, అదేవిధంగా సుబ్రహ్మణ్య స్వామి షష్ఠి సంవత్సరానికి ఒకసారి జరుగుతుంది. ఏలినాటి శనిలు కానీ, సర్పదోషాలు కానివ్వండి, అందరూ అనారోగ్యంగా ఉన్నటువంటి సామాన్య జనం కానివ్వండి, అందరికీ కూడా స్వాస్థ్య చేకూర్చేటువంటి ఈ షష్ఠి యొక్క ప్రాముఖ్యత చాలా విశేషమైంది. ఈరోజు మరి అభిషేకించినట్టయితే ఆ సుబ్రహ్మణ్య స్వామి మరి అనుగ్రహ కరుణ కటాక్షాలు అందరికీ పైన ఉండాలని మనస్ఫూర్తిగా మేము తెలియజేస్తూ, అదేవిధంగా ఈ తదనంతరం ఈ యొక్క పంచామృతాభిషేకం తర్వాత ఈరోజు ఆదరైనటువంటి భక్తులందరికీ కూడా యుఎస్ఏలో ఉన్నటువంటి డాక్టర్ మాలతి దీపక్ దంపతులచే అన్నదానం నిర్వహించబడును. రేపు కూడా అన్నదానం ఉంది, ఎల్లుండి కూడా ఉంది. కొరకండి చందర్ మాజీ ఎమ్మెల్యే గారిది ప్రతిరోజు కూడా ఈ రోజు నుండి నిత్యం కూడా 6వ తారీఖు వరకు అన్నదాన కార్యక్రమం ఆలయంలో జరుగుతుంది. ఈ యొక్క భిక్షా కార్యక్రమానికి వస్తు రూపేనే కానీ, డబ్బు రూపేనే కానీ మీరు అందజేసినట్టయితే ఆ భగవంతుని సేవలో లీనమవుతారని తెలియజేస్తూ, ముఖ్యంగా అయ్యప్పల స్వాములకు ఈరోజు జరిగేటువంటి ఈ అభిషేక కార్యక్రమానికి క్రమశిక్షణతోటి 4 సివిల్ వాళ్ళు, 4 అయ్యప్పలు మాత్రమే ఒకరి తర్వాత ఒకరు వచ్చి అభిషేకించి వెళ్ళవలసిందిగా ఆలయ కమిటీ పక్షాన్ని తెలియజేస్తున్నాం. ఓం శ్రీ స్వామి శరణమయ్యప్ప. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.